మీలో ఎంతమందికి నైట్ టైం బయటకెళ్ళి తిరగడం అంటే ఇష్టం? బాగుంటుంది కదా, నైట్ టైం కూల్గా ఉంటుంది క్లైమేట్. ఇంకా డే టైం ఉన్నంత ఎక్కువ పాపులేషన్ కూడా ఉండదు, మనుషులు అంతగా ఉండరు. మనకి కొంచెం ప్లెజెంట్గా కూల్గా అలా తిరిగి రావడం. కానీ ఎప్పుడైనా నైట్ టైం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం వియర్డ్గా ఉండడం అబ్జర్వ్ చేశారా? అంటే ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టు, లేదా మనం ఎటు వెళ్తే అటు ఏదో ఒక ఇన్హ్యూమన్, అంటే మనిషి లాంటిది ఏదైనా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఇక్కడ ఉండొద్దు, తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్స్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? రాజు అయితే ఫేస్ చేశాడు. తను ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు అలా ఇంటికి వచ్చేటప్పుడు తనని ఏదో ఫాలో అయినట్టు, అది తనని ఏదో చెయ్యడానికి చూసినట్టు తనకైతే అనిపించింది. అలా ఫాలో అయిన దాని నుండి రాజు అయితే తప్పించుకున్నాడా? చూసేద్దాం. హాయ్, నా పేరు రాజు. నాకు ఈ మధ్యనే సిటీలో జాబ్ రావడం వల్ల మా అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి సిటీలో ఉండడానికి వచ్చాను. అప్పటి వరకు నేను మా ఊరు కానీ మా అమ్మ నాన్నలు కానీ వదిలిపెట్టి ఎప్పుడూ లేను. కానీ జాబ్ వల్ల వాళ్ళని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. కానీ సిటీలో రెంట్ల గురించి తెలిసిందే కదా, కొంచెం మంచి ప్లేస్లో తీసుకోవాలంటే చాలా రెంట్ కట్టాలి. నాకేమో కొత్తగా జాబ్ వచ్చింది. సో నా జాబ్కి తగ్గట్టు, నా శాలరీకి తగ్గట్టు ఏదైనా ఒక చిన్న ఏరియాలో ఇల్లు తీసుకుందామని వెతికాను. నేను కొత్తగా జాయిన్ అయిన కంపెనీలో నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. అలా వాళ్ళందరూ కలిసి నాకు ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న రూమ్ అయితే రెంట్కి తీసుకునేలాగా హెల్ప్ చేశారు. ఆ అపార్ట్మెంట్లో ఏంటంటే నేను పెంట్ హౌస్లో ఉంటున్నాను. నేను ఒక్కడనే ఉంటున్నాను, నా ఫ్రెండ్స్ అయితే వేరే చోట ఉంటారు. ఆ అపార్ట్మెంట్లో ఏంటంటే ఎవ్రీడే చెత్త పడేయాలి కదా. మేముండే అపార్ట్మెంట్లో ఏంటంటే ఆ చెత్త డస్ట్బిన్ కింద ఉంటుంది. అండ్ రోజు మార్నింగ్ వచ్చి చెత్త తీసుకెళ్లే వాళ్ళైతే కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఆ రోజు కనుక వాళ్ళు వచ్చే టైంకి మనం అక్కడ మన ఇంట్లోది పడేయకపోతే కనుక నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది నాకు జనరల్గా అంత ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే నేను ఒక్కడనే కదా ఉండేది, అంత ఎక్కువ అయితే ఏముండదు. సో ఒక్కరోజు ఏమైందంటే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మేమందరం చిన్నగా పార్టీ లాగా చేసుకున్నాం. నాన్ వెజ్ కూడా తెచ్చుకున్నాం. వాళ్ళందరికీ నేనే ప్రిపేర్ చేసి పెట్టాను. వాళ్ళందరూ బాగా తిన్నారు. తిన్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఆ రోజు కొంచెం ఎక్కువ కలెక్ట్ అయ్యేసరికి అందులో నాన్ వెజ్ కూడా ఉంది కదా, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు ఉండాలి కదా, రూమ్ పాడైపోతుంది అనుకొని నేను ఇప్పుడే పడేసి వద్దామని కిందకి వెళ్దాం అనుకున్నా. నేనుండే అపార్ట్మెంట్ ఏంటంటే ఒక 10 floors వరకు ఉంటుంది. అది నేనుండేది పైన కదా. ఈ 10 floors దిగి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం వేసింది. అప్పటికి టైం 1 వరకు అయిపోయింది. అమ్మో, ఈ టైంలో వెళ్ళాలంటే వెళ్ళాలి, తప్పదు, ఎందుకంటే అది నాన్ వెజ్, బ్యాడ్ స్మెల్ వస్తుంది రూమ్ అంతా అని. సరే ఏదో ఒకలాగా ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నా. కానీ నేనున్న అపార్ట్మెంట్ ఏంటంటే నేను ఉండేది పైన కదా, ఆ 10 floors వరకు బాగానే ఉంటుంది. కానీ పైకి రావడానికి ఏంటంటే ఒక లాక్ ఉంటుంది, నంబర్స్తో ఉన్న లాక్ అయితే ఉంటుంది. ఆ లాక్ని తీసి వెళ్ళాలంటే కొంచెం కష్టం. డే టైం అయితే అది ఓపెన్లోనే ఉంటుంది, కానీ నైట్ టైం అయితే క్లోజ్ చేసేస్తారు. ఆ బిల్డింగ్ వల్ల అలా ఎందుకు చేస్తారో నాకు తెలీదు. అది నంబర్స్ కొంచెం నాకు అప్పుడే కదా నేను కొత్తగా వెళ్ళింది, అవన్నీ గుర్తుంచుకుని అవన్నీ పెట్టాలంటే కొంచెం కష్టం. బట్ వాచ్మెన్ అయితే నాకు ఆ నెంబర్ చెప్పాడు, ఆ నెంబర్ నాకు గుర్తుంది. సరేలే వెళ్దామని వెళ్ళడం స్టార్ట్ చేసి వెళ్తుంటే ఆ చెత్త పడేసేది ఏంటంటే ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లోని చెత్త అంతా పడేయాలి. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, క్లీన్ చేసేవాళ్ళు. నేను అలా 10 floors దిగి వెళ్ళిన తర్వాత ఆ చెత్త వేసే రూమ్ ఉంటుంది కదా, దాని డోర్ ఫుల్గా క్లోజ్ చేయకుండా చేతితోనే పట్టుకొని నా చేతిలో ఉన్న బ్యాగ్స్ అయితే అక్కడ ఉన్న డస్ట్బిన్లో వేద్దామని ట్రై చేస్తున్నా. మళ్ళీ ఎందుకు ఇది లాక్ అవుతుంది, దీన్ని కూడా ఓపెన్ చేసుకోవాలని కొంచెం బద్ధకంతో అలా చేస్తుంటే అదేమైందంటే నా చేతిలో ఉన్న బ్యాగ్స్ కొంచెం ఒకదానికొకటి చిక్కుపడి దాంట్లో పడట్లేదు.
ఇంకా చేసేది ఏం లేక నేను ఆ డోర్ వదిలేసి వేద్దాం అనుకుని డోర్ ఎప్పుడైతే నా చేతిలో నుండి వదిలేసానో ఒక రకమైన అరుపులాగా వినిపించింది. అదేంటంటే చాలా బాధతో ఉన్న మనిషి తను అరవలేక అరుస్తాడు చూడండి, అలాంటి అరుపు అయితే నాకు వినిపించింది. నాకైతే ఆ అరుపు విని చాలా భయమేసింది. కానీ నేనేమనుకున్నానంటే నైట్ టైం కదా, ఏ పిల్లో అలా సౌండ్ చేసి ఉంటుందిలే, ఇవన్నీ పట్టించుకోవడం ఎందుకు ఈ టైంలో అని నేను అలా చెత్త పడేస్తుంటే ఈలోపు ఈ డోరు సడన్గా పెద్ద సౌండ్ చేసుకుంటూ క్లోజ్ అయిపోయింది. ఇదేంటి ఇంత పెద్ద సౌండ్ చేసింది, నేను కొంచెమే కదా తీసి పట్టుకున్నాను, ఇంత పెద్దగా సౌండ్ వచ్చింది ఏంటి అని కొంచెం భయం వేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ డోర్ అయితే లాక్ అయిపోయింది. ఇదేంటి ఇలా లాక్ అయింది, ఎలా ఇప్పుడు అని అలాగ కొంచెం సేపు గట్టిగా ట్రై చేద్దామని ఓపెన్ చేయడానికి చూసేసరికి అది ఓపెన్ అయితే అయింది. కానీ ఆ డోర్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈసారి నాకు ఇంకా భయంకరమైన అరుపు అయితే వినిపించింది. ఆ అరుపు అయితే మనిషి అరుపులాగా లేదు, అదేదో ఒక భయంకరమైన దెయ్యం సౌండ్ వస్తుంది చూసారా సినిమాల్లో, అలాంటి సౌండ్ అయితే నాకు వినిపించింది. ఆ టైం నాకు అక్కడ అసలు ఉండాలంటే కూడా చాలా భయమేసింది. ఎవరైనా కనిపిస్తారేమో, మనిషి తనతో పాటు నా రూమ్ వరకు వెళ్ళిపోదాం అన్నంత భయంకరంగా ఆ అరుపు అయితే వినిపించింది. కానీ ఆ టైంలో ఎవరుంటారు, అందరూ ఆ టైంలో పడుకుంటారు కదా, ఇంకేం చేస్తాను అలాగే ఏదో ఒకలాగా ధైర్యం తెచ్చుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్దామని చూసేసరికి నా వెనకాల ఎవరు నన్ను ఫాలో అవుతున్నట్టుగా ఫుట్ స్టెప్స్ అయితే నాకు వినిపించినాయి. ఇంకా నాకు చాలా భయం వేసి లిఫ్ట్ని నేను నొక్కుదామని చూస్తుంటే ఆ లిఫ్ట్ ఆఫ్ చేసేసారు. నైట్ టైం అలా ఆఫ్ చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ లిఫ్ట్ పవర్ అయితే ఆఫ్ చేసేసింది. ఇంకా ఏం చేయాలో తెలియక నేను అలాగే మెట్లు ఎక్కుదామని చూస్తుంటే ఆ మెట్లు అయితే చాలా చీకటిగా ఉంది, అక్కడ లైట్ కూడా వేయలేదు. ఇంకా ఏం చేసేది లేక నేను వచ్చేటప్పుడైతే లిఫ్ట్ ఓపెన్లోనే ఉంది. సరే కదా ఓపెన్లోనే ఉంటుంది అనుకుంటే అది నేను వచ్చే టైంకి మరి పవర్ వల్ల లేకపోతే ఆఫ్ చేసారో ఆఫ్ అయిపోయింది. ఇంకా అలాగే చీకట్లోనే మెట్లెక్కుతూ వెళ్తుంటే నా వెనకాల వచ్చిన ఫుట్ స్టెప్స్ నా వెనకాల మెట్లెక్కుతున్నట్టు నాకు వినిపిస్తుంది. అలాగే భయంగా 10 floors వరకు వెళ్ళిపోయాను. కానీ నేను చెప్పా కదా పైనకి వెళ్ళాలంటే అక్కడ లాక్ చేసిన డోర్ ఉంటుంది, నంబర్ కోడ్ ఎంటర్ చేయాలని. ఆ నెంబర్ కోడ్ ఎంటర్ చేయడానికి ఆ టెన్షన్లో నాకు అసలు ఆ నెంబర్ కూడా గుర్తు రావట్లేదు. ఎంత ట్రై చేసినా ఆ టెన్షన్కి నా చేతులు వణకడం వల్ల నేను నెంబర్ అయితే సరిగ్గా టైప్ చేయలేకపోతున్నాను. అలా నేను ట్రై చేస్తుంటే అడుగుల శబ్దం అయితే ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అలాగే టైప్ చేసి ఎప్పటికో ఆ లాక్ అయితే ఓపెన్ అయింది. నేను అలా డోర్ క్లోజ్ చేద్దామని చూస్తుంటే అటువైపు నుండి డోర్ ఎవరో తోస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను ఇటు నుండి డోర్ ఎంత ఫోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నానో వాళ్ళు అటు నుండి తీయడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకైతే డోర్ పడట్లేదు. నేను అలాగే పడట్లేదు ఏంటా అని చూస్తే అక్కడైతే ఎవరు లేరు, కానీ డోర్ అయితే అటు సైడ్ నుండి తోస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా కష్టపడిన తర్వాత డోర్ అయితే క్లోజ్ అయింది. నేను అలాగే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి నా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటే నేను డోర్ ఇటువైపు ఉన్నాను కదా, అటువైపు నుండి ఎవరో నడుస్తున్నట్టుగా నాకు అనిపించింది. నాకైతే ఆ టైంలో చాలా భయం వేసింది. నేను అలా డోర్ కిందకి చూసేసరికి అడుగుల నీడలైతే నాకు కనపడుతున్నాయి, కానీ అక్కడ ఎవరున్నారని ధైర్యం చేసి చూసేంత ధైర్యం కూడా నాకు లేదు. అలాగే చాలాసేపటి వరకు అడుగుల శబ్దాలు అయితే వినిపించినాయి. నెక్స్ట్ డే నేను వాచ్మ్యాన్ వెళ్ళి ఇలా జరిగింది రాత్రా అని ఇదంతా చెప్తే, ఆ టైంలో మీరు బయటకి ఎందుకు వచ్చారు సార్, నేను మీకు ఇలా చెప్పానని ఎవరితోని చెప్పొద్దు, కానీ ఆ టైంలో అయితే ఇంకెప్పుడు బయటికి రావద్దు, ఈ బిల్డింగ్లో ఇలా నైట్ టైం బయటకు వచ్చిన వాళ్ళైతే ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు, అందుకే మీకు అలాంటి స్టోరీస్ ఏమీ చెప్పకుండా తక్కువ అద్దెకే మీకు రెంట్కి అయితే రూమ్ ఇచ్చేశారు, కానీ మీరైతే ఆ టైంలో ఎప్పుడు బయటకు రాకండి, ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఉండను. ఇలాంటివి నాకు కూడా 2-3 సార్లు జరిగినాయి, నేను ఉండలేనని చెప్తే బిల్డింగ్ వాళ్ళైతే నన్ను కూడా 1 తర్వాత అయితే డ్యూటీ చేయొద్దని చెప్పారు. కాబట్టి
మీకైతే హెల్ప్ చేయడానికి ఆ టైంలో ఎవరు ఉండరు, మీరు కూడా ఆ టైంలో బయటకు రావద్దని వాచ్మ్యాన్ అయితే నాతో చెప్పాడు. నేనైతే అసలు ఈ బిల్డింగ్ ఎందుకు తీసుకున్నానురా బాబు అనిపించింది, కానీ నాకు మారడానికి కూడా వేరే అవకాశం లేదు. చెప్పాను కదా నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి. సో నేను ఇంకో 6 months వరకు అక్కడే ఉండి ఇల్లు అయితే మారిపోయాను. ఆ రోజు నైట్ నన్ను ఫాలో అయింది ఏమై ఉంటుందంటారు? అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.